కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని పెద్ద తుమ్మిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న తుమ్మిడి గ్రామానికి చెందిన వేముల శివయ్య, కాగిత అమలేశ్వరరావు అనే ఇద్దరు యువకులు బైక్పై బంటుమిల్లి వైపు వెళ్తుండగా లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత బైకును ఈడ్చుకుంటూ లారీ మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వేముల శివయ్య అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కాగిత అమలేశ్వరరావును అంబులెన్స్లో మచిలీపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో చిన్నతుమ్మిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని పెద్ద తుమ్మిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న తుమ్మిడి గ్రామానికి చెందిన వేముల శివయ్య, కాగిత అమలేశ్వరరావు అనే ఇద్దరు యువకులు బైక్పై బంటుమిల్లి వైపు వెళ్తుండగా లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత బైక్ను ఈడ్చుకుంటూ లారీ మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వేముల శివయ్య అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కాగిత అమలేశ్వరరావును అంబులెన్స్లో మచిలీపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో చిన్నతుమ్మిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, చిన్నతుమ్మిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి పరిధిలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి యువకులకి మృతి. చింతన తుమ్మిడి చెందిన వేములి శివయ్య, 27 కాగిత అమలేశ్వరరావు, 27 ద్విచక్ర వాహనంపై బంటుమిల్లి వస్తున్నారు. పెద్ద తుమ్మిడి పరిధిలోని మురుక్కాలో పైన ఉన్న వంతెన దాటే క్రమంలో ఎదురుగా బంటుమిల్లి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. వారిని ఈడ్చుకుంటూ మురుక్కాలలోకి దూసుకు వెళ్ళింది. ఈ ఢీకొన్న వేగాన్ని వేముల శివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి కాగిత అమలేశ్వరరావు అంబులెన్స్ లో మచిలీపట్నం తరలిస్తుండగా ఆరు మధ్యలో మరణించాడు. కట్టుకూరు ఒంగోలు హైవేపై రోజు ఏదో చోట యాక్సిడెంట్ జరుగుతుంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.